అందరికీ నమస్తే. ఈరోజు నేను మా పిల్లల కోసం బెల్లం కావాలి చేస్తున్నానండి. గోధుమ పిండితో చేస్తున్నాను, ఎందుకంటే మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా. అందుకని నేను గోధుమ పిండితో చేస్తున్నానండి కావాలనేవి. ఈ కవల కోసం మనం గోధుమ పిండిని చపాతీ పిండిలా ముద్ద కలపాలండి. కొద్దిగా నెయ్యి కొంచెం సాల్ట్ వేసి చపాతీ పిండిలా ముద్ద కలిపి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేయాలండి. చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల చెక్క ఉంటుంది కదా మనకి, ఆ గవ్వల చెక్కతో ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి, అస్సలు హైలో పెట్టకూడదు. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి, లోపల వేగవు, పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి వీటిని బెల్లం పాకంలో వేయాలండి. బెల్లం పాకంలో వేసి 2 నిమిషాలు అలా తిప్పడం వల్ల పాకం అనేది గవ్వలకి బాగా పడుతుందండి. చూసారా ఎంత బాగున్నాయో పాకంలో వేసిన తర్వాత స్వీట్ అది పాకం కండి. 1 కప్పు బెల్లంకి 1/4 కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో మరిగించాలండి. ఆ పాకం అనేది మనకి ఇలా ఉండాలండి, 2 వేళ్ళకి ఇలా అంటుకునేలా ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. చూసారండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది గవ్వలు అనేది. బెల్లం గవ్వలు చల్లారిన తర్వాత చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పాకం అంతా గవ్వలకు పట్టి క్రంచీగా స్వీట్గా చాలా బాగుంటాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.